వినాయకుణ్ణి పూజించటానికి తిథి, నక్షత్రము, ఉపవాస విధులేమీ లేవు. తెల్ల జిల్లేడు వేరు తెచ్చి దానితో బొటన వ్రేలి కణుపు పరిమాణముతో పద్మాసనమునున్న గణపతిని చేయాలి. ఆ గణపతిని 4 భుజములు 3 కన్నులు గల వానిగాను ఆభరణాలతోనూ సర్ప యజ్ఞోపవీతము ధరించినట్టుగా చేయవలెను. శిఖరమున చంద్రరేఖ ధరింప చేయాలి. ఎడమ చేతిలో దంతము, కుడి చేతిలో జపమాల, 3వ చేతిలో గొడ్డలి, 4వ చేతిలో లడ్డూ ఉంచాలి. కుంకుమ చందనములతో, వస్త్రభూషణములతో, ఎర్రని పుష్పములతో పూజించి సుగంధ ధూపము, ఉండ్రాళ్లు సమర్పించాలి. పొట్టి అతిథికి ముందుగా భోజనము పెట్టాలి. అలా పూజించిన వారికి గణేశుని సిద్ధి అపారంగా కలుగుతుంది. ఇలాంటి మంచి విషయాలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.